హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, కానీ చాలా తక్కువ మంది వీడియోస్ని అయితే లైక్ చేస్తున్నారు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణలో ఉన్నటువంటి NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది మనకు ICMR కింద వర్క్ చేసేటువంటి సంస్థ. సో వీటికి సంబంధించి మీరు జస్ట్ మెయిల్ అనేది పంపిస్తే అయిపోతుంది. మీ యొక్క ఏదైతే రెజ్యూమ్ ఉంటుందో అదేవిధంగా మీ డీటెయిల్కి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ అప్లికేషన్ అనేది మెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది అవసరం లేదు. సో లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 12th ఏప్రిల్ వరకు అయితే ఉండడం జరిగింది. దీనిలో మీకు 6 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటిలో మీరు అందరూ అప్లై చేసుకోగలిగిన ఉద్యోగాలు కనుక చూసినట్లయితే మనకు 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి ఇక్కడ 6th కాలం కనుక చూసినట్లయితే మనకు ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగాలు 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ బేసిస్లో ఫిల్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ మాత్రం అప్లై చేయండి. ఎందుకంటే మనకు తెలంగాణలో ఉంది కనుక ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. ఎటువంటి ఫీజు లేదు కనుక. సో ఈ 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. వీటికి శాలరీ వచ్చేసి మనకు 15,800 రూపీస్ అయితే శాలరీ ఉంది. ఏజ్ వచ్చేసి 25 years అండ్ ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనకు 10th అడిగారు. డిజైరబుల్ వచ్చేసి మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా అవే కాకుండా ఇంకా మనకు 5th కాలం కనుక చూసుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన పోస్టులు అయితే 3 ఉన్నాయి. వీటికి 12th పాస్తో సహా 12th అండ్ ఇంటర్మీడియట్తో సహా మనకు 2 years డిప్లొమా అంటే MLT కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ BSc డిగ్రీ కూడా దీనికైతే 3 years ఎక్స్పీరియన్స్ కింద వీళ్ళైతే కన్సిడర్ చేస్తారని చెప్పడం జరిగింది. సో ఒకసారి అయితే మీరు నోటిఫికేషన్ PDF అనే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇంక ఇవే కాకుండా ఇక్కడ మీరు 4th కాలం చూసినట్లయితే ప్రాజెక్ట్ టెక్నీషియన్, ఫీల్డ్ వర్కర్ సంబంధించి కూడా 9 పోస్టులు ఉన్నాయి. వీటికి 12th పాస్తో పాటు ఒక 2 years అనేటువంటిది మీకు ఆ రిలవెంట్ ఫీల్డ్లో లాబొరేటరీ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలని అంటున్నాను. లేకుంటే బ్యాచిలర్ డిగ్రీ న్యూట్రిషన్, సోషల్ వర్క్, సో వీటిలో చేసినా కూడా వీటికైతే ఎలిజిబుల్ అని చేసి చెప్తున్నారు. సో ఇంకా ఇవే కాకుండా ఇంకొక 3 types ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. వాటి గురించి అయితే నేను చెప్పట్లేదు. ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ PDF లింక్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివిన తర్వాత వీటికి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఎటువంటి ఫీజు లేదు కనుక మెయిల్ ID ద్వారా మీ యొక్క రెజ్యూమ్ పంపిస్తే సరిపోతుంది కనుక మీరు అయితే అప్లై చేసి అయితే పెట్టుకోండి. అండ్ ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ బేసిస్లో నింపుతున్నటువంటి ఉద్యోగాలు. సో ఈరోజు న్యూస్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ప్రైవేట్ టీచర్లకు ప్రతి నెల 2,025 కిలోల బియ్యం అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం. ఈ నెల నుంచే అమలు. నేడు కలెక్టర్లతో మంత్రులు కాన్ఫరెన్స్, ఆ తర్వాత గైడ్లైన్స్ అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో కరోనా ఎఫెక్ట్తో ఉపాధి కోల్పోయినటువంటి ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చూస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రతి నెల 2,025 కిలోల బియ్యం మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయ్యేదాకా దీన్ని అయితే అమలు చేస్తామని చెప్పేసి కేసీఆర్ గారు అయితే నిన్నైతే ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఈరోజు కలెక్టర్లతోటి కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత మనకి ఈరోజు ఈవినింగ్ వరకు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి మనకు కలెక్టర్లకు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి చెప్పారు. కాకపోతే ఏ విధంగా పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోవాలి, ఏ స్కూల్స్ వీటికి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకి ఈవినింగ్ వరకు అయితే వస్తుంది. సో రాగానే దీనికి సంబంధించిన వీడియో కనుక మీకు కావాలనుకుంటే కింద సార్ నాకు వీడియో చేయండి అని చెప్పేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్ చేసి ఎక్కువ మంది కామెంట్ చేస్తే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ రాగానే నేను మరొక వీడియో ద్వారా మీకైతే అందిస్తాను. ఫ్రెండ్స్, మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు UPSC నుంచి 2 నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు ఇండియన్ ఎకనామిక్ స్టాటికల్ సర్వీస్ సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్, అదేవిధంగా ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ రెండింటి ద్వారా మొత్తం 241 ఖాళీని అయితే ఫిల్ చేస్తున్నారు. యాక్చువల్గా నిన్న కూడా మనకు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ స్టాటికల్ సర్వీసెస్ సంబంధించినటువంటి వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. దీనిలో ముఖ్యంగా మనకు ఎగ్జామినేషన్ విధానం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఉద్యోగాలు మనకు UPSC నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలకైతే మంచి శాలరీ ఉంటుంది. ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారితో కంపల్సరీ వీటికైతే అప్లై చేసుకోండి. సో వీటి యొక్క అప్లికేషన్ ఫీజు మనకి ఏదైనా UPSC నుంచి వచ్చేటువంటి ఏ నోటిఫికేషన్కైనా కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది కనుక అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్కి వచ్చేసి మనకు ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇండియన్ ఎకనామిక్ స్టాటికల్ సర్వీస్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎకనామిక్ సర్వీస్కు పీజీలో మీకు ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్ ఉత్తీర్ణులై ఉండాలి. అండ్ స్టాటికల్ సర్వీస్కి సంబంధించి డిగ్రీ, PG అండ్ PGలో స్టాటిక్స్, అదేవిధంగా
మ్యాథమెటికల్ స్టాటిక్స్ అనేటువంటి అప్లైడ్ స్టాటిక్స్ అనేటువంటి పూర్తి చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఎగ్జామ్ అనేది మనకు రెండు పేపర్ల విధానంలో ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక్కొక్క దాంట్లో మనకు ఒక్కొక్క పేపర్లో మళ్ళీ 100 మార్క్స్ చొప్పున అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దీనికి సంబంధించినటువంటి పరీక్ష విధానం కూడా ఇక్కడ ఉంది. ఒకసారి మీరు వీటికి సంబంధించి క్లియర్గా అయితే చూడండి. నేను ఈ పీడిఎఫ్ కూడా మీకైతే మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే టీచర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఉమ్మడి జిల్లాల వారీగా మార్గదర్శకాలు. సో మనకు 2017 టీఆర్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ 2017 ఎస్జిటి తెలుగు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల నియామకాలకు ఉత్తర్వులను ప్రభుత్వం అయితే జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఉమ్మడి జిల్లాల వారీగా మార్గదర్శకాలు ప్రకటించింది. మొత్తం 92 మంది టీచర్లను నియమిస్తున్నట్లు వీళ్ళైతే ప్రకటించడం జరిగింది. దీనిలో ఇంగ్లీష్ మీడియం నుంచి 20 మంది టీచర్లు ఉన్నారు. తెలుగు మీడియం నుంచి 72 మంది టీచర్లు ఉన్నట్లయితే వీళ్ళతో ఒక ప్రకటనలో మనకు తెలియజేయడం జరిగింది. 2017 టీఆర్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ నిరుద్యోగ భృతి కంటే ఉద్యోగ కల్పన మేలు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇక్కడ వేదాంత హరికుమార్ గారు అయితే మనకు ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో రోజు రోజుకు నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా అయితే పెరుగుతుంది. దినంగా పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగులకు భృతి ఇవ్వడం ప్రభుత్వం వల్ల సాధ్యం అవుతుందా? 2018 ఎన్నికల మేనిఫెస్టోలో మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తే 3,016 రూపాయలు ఇస్తారని చెప్పేసి ప్రకటించడం జరిగింది మేనిఫెస్టోలో. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు అయితే ఇప్పటికైతే కంప్లీట్ అయింది. సో ఈ నేపథ్యంలో నిరుద్యోగ భృతి ఇవ్వాలనుకున్నటువంటి పరిస్థితుల్లో అసలు యాక్చువల్గా నిరుద్యోగులు ఎవరు, ఏ అర్హతతో నిరుద్యోగ భృతి ఇస్తారనేటువంటిది ఇంకా తేల్చలేదు. సో దీనికంటే బెటర్గా ఉద్యోగ కల్పన చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇదైతే మాత్రం 100% కరెక్ట్. నిరుద్యోగ భృతి కంటే ఉద్యోగ కల్పన అనేటువంటిది మేలు. ఎందుకంటే నిరుద్యోగ భృతి అనేటువంటిది అది ఒక ఎంతమందికి అర్హత ఉంది, దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం దగ్గర ఇప్పటివరకు అయితే ఎటువంటి నియమాలు అయితే లేవు. సో ఈ నేపథ్యంలో ఉద్యోగ కల్పన అనేటువంటిది మేలు. సో దీనివల్ల ఆర్థిక భారం కూడా ప్రభుత్వం పైన పడేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు దీనిలో ఓవరాల్గా అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. సో దానికంటే మనకు ఉద్యోగ ప్రకటన చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇక్కడ ఇతనైతే పిలుపునివ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఇంటర్ పరీక్షలు వాయిదా అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఫస్ట్ ఇయర్ పరీక్షల రద్దుకు యోచన, పరిస్థితులను బట్టి కొత్త షెడ్యూల్, ఇంటర్ బోర్డు కసరత్తు, ఇంటర్ పరీక్షల నిర్వహణను బట్టి 10th ఎగ్జామ్కు నిర్ణయం అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇంటర్ పరీక్షలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మే 1 నుంచి 2 వారాల పాటు ఈ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ఇంటర్ బోర్డు నిర్ణయించి షెడ్యూల్ని అయితే విడుదల చేసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ అంతకంతకు ఉధృతం అవుతున్నటువంటి నేపథ్యంలో మరో 20 రోజుల్లో ప్రారంభమయ్యేటువంటి ఈ పరీక్షలపై నీళ్ళు అయితే కమ్ముకున్నాయి. పరిస్థితులను బట్టి ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తున్నట్లు ఇక్కడ మనకైతే తెలుస్తుంది. అయితే ఎంసెట్ దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ద్వితీయ సంవత్సరం ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఇంటర్ బోర్డు కేవలం వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ మాత్రమే ఇచ్చింది. పరీక్షా కేంద్రం ఇతర వివరాలు అయితే వెల్లడించలేదని, దీన్ని బట్టి చూస్తుంటే మే 1 నుంచి జరగవలసినటువంటి వార్షిక పరీక్షలు వాయిదా పడుతాయి అన్న సంకేతాలు వెలువడుతున్నాయంటూ మనకి ఇక్కడైతే ఒక న్యూస్ అయితే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. చూద్దాం మనకు మరి దీనికి సంబంధించి మనకు తొందరలోనే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ అని చూసుకుంటే మనకు నోటిఫికేషన్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ స్పోర్ట్స్ కోటాలో మనకు కొన్ని ఉద్యోగాలు అయితే ఫిల్ చేస్తున్నారు. 14 ఉద్యోగాలు అయితే ఫిల్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇది అందరికీ క్వాలిఫికేషన్ ఉండదు. మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్ కానీ ఎవరికైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే దీనిలో మంచి ఉద్యోగాలు, ఇవి మంచి శాలరీ కూడా ఉంటుంది. మొత్తం 14 పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అర్హత వచ్చేది డిగ్రీ అనేది ఉండాలి. కొన్నిటికి డిగ్రీతో పాటు డేటా ఎంట్రీ అనేది కూడా తెలిసి ఉంటుంది. అది ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు. సో స్టెనోగ్రాఫర్ కూడా ఇంటర్మీడియట్తో పాటు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఉండాలి. మల్టీ టాస్కింగ్ వచ్చేసి 6 ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి జస్ట్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. సో మీకు ఏదైనా ఒక స్పోర్ట్స్లో అనేది సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళు ఉంటే వారికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. సో మరొక అప్డేట్ కనుక చూస్తే మార్చ్లో నియామకాలు పెరిగాయంటే ఒక న్యూస్ చూడవచ్చు. నౌకరీ జాబ్ స్పేక్ ఇండెక్స్ ప్రకారం మార్చ్లో ఉద్యోగ కల్పన అంటే మార్చ్లో నియామకాలు పెరిగాయని చెప్పేసి ఒక ఈ సర్వే అయితే చెప్తుంది. దీని ప్రకారం మనకి ఇక్కడ చూసినట్లయితే సో ఫిబ్రవరిలో జాబ్ లిస్టింగ్ అనేటువంటి 2356 ఉంటే అదే మార్చ్లో 2436 అయితే వెళ్ళినట్టు వీళ్ళైతే చెప్తున్నారు. ఈ జాబ్ లిస్టింగ్లో ఐటీ రంగంలో 11%, రిటైల్లో 15% అయితే వృద్ధి చెందినట్లు ఈ యొక్క ఇండెక్స్ ద్వారా అయితే మనకైతే ఇలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు 10th స్టూడెంట్లో ఎగ్జామ్స్ టెన్షన్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. క్లాసులు మళ్ళీ ఆన్లైన్లోకి షిఫ్ట్ అవ్వడంతో ఆగమం. సో నిజంగా ఇది 100% నిజం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ అనేది ఏ విధంగా ఉంటాయో మనం చెప్పనవసరం లేదు. సో వారికి అర్థం కాదు, ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా ఎవరిని అడగాలో అర్థం కాదు. ఈ నేపథ్యంలో మనకు వితిన్ 30 డేస్లో దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే షెడ్యూల్ జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో వారికి విద్యార్థుల్లో కొంత ఎగ్జామ్ టెన్షన్ అనేది ఉందంటూ మనకి ఇలా వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది.
సో ఇక్కడ చూసినట్లయితే టాప్ సబ్జెక్టులు అర్థం కాక ఇబ్బందులు, సిలబస్ తగ్గించిన నో యూజ్ అంటున్నటువంటి టీచర్లు. స్కూల్స్ క్లోజ్ చేయడంతో 10th స్టూడెంట్స్ పరిస్థితి ఆగమాగమైంది. సో ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ రీఓపెన్ అవడంతో టీచర్లు ఇంటరాక్ట్ అవుతూ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అని చెప్పి స్టూడెంట్స్ అయితే సంబరపడ్డారు. అయితే ఇప్పుడు మళ్ళీ సీన్ అనేది రివర్స్ అయింది. ఓవైపు బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, బడులు క్లోజ్ అవడంతో స్టూడెంట్స్ ఒత్తిడికి గురవుతున్నట్లు ఇక్కడ మనం అయితే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో ప్రిపరేషన్లో టెన్షన్, దీనికి సంబంధించి వాళ్ళకు ఎటువంటి డౌట్స్ ఉంటే ఏ విధంగా అడగలేనటువంటి కూడా వాళ్ళకైతే ఎటువంటి ఆలోచన లేకుండా అయితే పోతుంది. సో ఇది మనకు 10th ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మార్చ్లో నియామకాలు పుంజుకున్నాయంటే ఇంతకు ముందు చూసినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సో వీటికి సంబంధించినటువంటి ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది నేను కింద మీకు డిస్క్రిప్షన్లో 12 to 1 మధ్యలో అయితే ప్రొవైడ్ చేస్తాను, లేదా మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో మీరైతే దేనిలో అయితే జాయిన్ కండి. మీకు డైలీ జాబ్ అప్డేట్స్ కూడా ఆ గ్రూప్ ద్వారా అయితే ఉంటాయి కనుక ఏదో గ్రూప్ అయితే మీరు జాయిన్ కండి. సో ఇవి ఫ్రెండ్స్ మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.